ఛానలుకి స్వాగతం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కానీ సింహరాశి వారికి ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎం అని ఉంటుందో వారి యొక్క జీవితం 100% ఇలాగే ఉంటుంది. అంటే వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క జీవితంలో వారు అనుభవించే కష్ట సుఖాలు అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. అయితే ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే సింహరాశి వారి యొక్క భవిష్యత్తు కానీ వారి యొక్క లక్షణాలు కానీ ఏ విధంగా ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశిలో మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు వస్తారు. అలాగే సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశివారు కూడా అరణ్య పర్వత శిఖరాల ముందు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది. ఈ రాశివారు పర్వత ప్రాంతంలో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ సింహరాశివారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. సింహంలాగే ఎప్పుడూ కూడా రాజుగా ఉండటానికే ప్రయత్నం చేస్తారు. ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు. అలాగే సింహరాశివారిలో ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎం అని ఉంటుందో వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క లక్షణాలు కనుక చూసినట్లయితే ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాన్ని నిర్వచించే అనేక విషయాలు ఉంటాయి. అంటే పుట్టిన సమయం దగ్గర నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి యొక్క లక్షణాలను నిర్వచించటంలో సహాయం చేస్తాయి. అంటే పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే సింహరాశి జాతకుల యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే వీరి వ్యక్తిత్వం చాలా విశ్వసనీయంగా ఉంటుంది. అంటే చాలా విశ్వసనీయమైన మనుషులు. వీరిని ఖచ్చితంగా అందరూ కూడా నమ్మవచ్చు. వీరిని నమ్మితే మాత్రం ఎవరూ మోసపోయే పరిస్థితులు ఉండవు. అలాగే కష్టపడి పనిచేసే మనస్తత్వం ఈ యొక్క ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే సింహరాశి జాతకులకు ఉంటుంది. అలాగే భద్రతా గుణాన్ని కలిగి ఉంటారు. తెలివి మంతులుగా వీరు కీర్తింపబడతారు. ఎప్పుడూ కూడా రాబోయే వాటి గురించి ఒక ఆలోచనను ఈ యొక్క సింహరాశిలో పుట్టినవారు ఎవరైతే ఎం అనే అక్షరాన్ని పేరులో మొదటి అక్షరంగా కలిగి ఉన్నారో వారు కలిగి ఉంటారు. వారు చుట్టూ ఉన్న కొత్త విషయాలను గురించి ప్రయోగాలు చేయటానికి అస్సలు సిగ్గుపడకుండా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఫలితాలు కూడా వారు ఆశించిన రీతిలో ఉంటాయి. వీరి యొక్క పాత్ర చాలా బలంగా ఉంటుంది. అలాగే వీరు సాంప్రదాయాలు, నీతులు మరియు నైతిక విలువల వంటి వాటిని చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ఎథిక్స్ ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు. వారు నైతిక విలువలకు కట్టుబడి ఉంటారు. మంచి స్వభావం కలవారిగా ఉంటారు. నైతికత విషయాల్లో ఉన్నత స్థానాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను కూడా పొందుకుంటారు. ఆత్మవిశ్వాసాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉండటం మూలంగా జీవితంలో చాలా విజయాలను సాధించే అవకాశం కూడా ఈ సింహరాశిలో ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు కలిగి ఉంటారు. వారు సాధారణంగా పని ఆధారిత ప్రజలనే చెప్పుకోవాలి. ఎప్పుడూ కూడా కష్టించి పనిచేసే మనస్తత్వం వీరికి ఉంటుంది. వీరు చేసే పనులు కూడా ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నామన్నట్టు కాకుండా మనసు పెట్టి పనులు చేస్తూ ఉంటారు. అలాగే విజయాలు కూడా వాటికి తగ్గట్టుగానే పొందుకుంటూ ఉంటారు. వీరు అధిక క్రమశిక్షణను కలిగి ఉంటారు. అలాగే అధిక ప్రమాణంలో నిజాయితీని కూడా కలిగి ఉంటారు. జీవితంలో పనులను గురించి వారి పద్ధతిలో ఒక ఆచరణీయమైన, నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులనే చెప్పుకోవాలి. అయితే పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే ఈ వ్యక్తులు చాలా అస్థిరంగా ఉంటారు. అంటే వారి యొక్క సహనాన్ని పరీక్షిస్తే మాత్రం చాలా వాదన చేస్తారు. అలాగే దూకుడుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ యొక్క సింహరాశిలో ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఖచ్చితంగా ఉండరు. అలాగే నిర్లక్ష్యంగా ఉండరు. ముగింపుకు తొందరగా వెళ్లలేకపోతారు. వారికి సంబంధించిన విషయాలను గురించి ఆలోచించటం మరియు జీవితంలో నిర్ణయాలు తీసుకోవటానికి కావలసినంత సమయాన్ని తీసుకుంటారు. అంటే వీరి యొక్క ఆలోచన విధానం చాలా నిదానంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఏ యొక్క విషయాన్నైనా కానీ తొందరగా యాక్సెప్ట్ చేయలేకపోతారు. అలాగే ఓపెన్ అయి వ్యక్తం చేయటానికి కూడా వారికి సమయం పడుతుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి యొక్క ప్రేమ భాగస్వామికి తమ మనసులో మాట చెప్పుకోవటానికి చాలా సమయాన్ని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఎక్కువగా సమయం తీసుకోవటం వల్ల ప్రేమ భాగస్వామిని అంటే వీరు ప్రేమించే వ్యక్తిని దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే సింహరాశిలో జన్మించిన వారు ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు వ్యాపార రంగంలో అద్భుతమైన విజయాలనైతే సొంతం చేసుకుంటారు. వ్యాపార జీవితంలో వీరికి ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ
వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి. భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో కూడా చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా అంచెలంచెలుగా వ్యాపార రంగంలో అభివృద్ధిని సాధిస్తారు. అంటే జీవితంలో కొన్ని కష్టాలు వీరిని భయపెట్టినా కానీ కిందకు పడదోయలేకపోతాయి. వీరిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లక్షణాల కారణంగా సొంత వారిని కూడా కొంతకాలం పాటు దూరం చేసుకునే పరిస్థితులు ఈ రాశి వారికి కనిపిస్తాయి. అంటే ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే సింహరాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ విషయాలు ఒడిదొడుకులకు లోనైనా కానీ ఖచ్చితంగా సర్దుకుంటాయి. అలాగే వంశపారంపర్యంగా వీరికి దక్కాల్సిన ఆస్తుల విషయంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి సాధించుకోగలుగుతారు. ఒకవేళ వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు దక్కించుకోలేకపోయినప్పటికీ కూడా స్వయం కృషితో ఎదుగుతారు. ఎట్టకేలకు ఉన్నత విజయాలను సాధిస్తారు. ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు. వీరికి విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే సింహరాశి జాతకులు విదేశాలకు వెళ్లటానికి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే కొంత సమయం పట్టొచ్చు, కొంత నిరాశ కలగొచ్చు, కానీ ఎట్టకేలకు విదేశాలకు వెళ్లగలుగుతారు. విదేశాల్లో వారు ఏదైతే జీవనాన్ని గడపాలి అనుకుంటున్నారో అటువంటి జీవనాన్ని గడుపుతారు. ఈ విధంగా వివాహం విషయంలో అలాగే సంతానం విషయంలో కూడా వీరికి ఎటువంటి ఒడిదొడుకులు సమస్యలు లేకుండా వీరి యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాగే వీరు పెట్టిన పెట్టుబడుల వల్ల కొన్నిసార్లు ఆర్థిక నష్టాన్ని చూసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆలోచించకుండా ఏదైనా నిర్ణయం తీసుకుని ఎక్కడో ఒక దగ్గర పెట్టుబడి పెడితే మాత్రం మీరు ఈ విధంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది ఖచ్చితంగా ఈ సింహరాశిలో జన్మించిన వారు ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వారిని వేధించినప్పటికీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులైతే ఉండవు. ఈ యొక్క ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే సింహరాశి జాతకులు షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటి సమస్యలను ఎదుర్కొంటారు. కాకపోతే వయస్సు పైబడిన తర్వాత ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. అలాగే ఈ యొక్క ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే సింహరాశి జాతకులు చూసినట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో వారికి ఎటువంటి సవాళ్లు వచ్చినా కానీ, తోటి ఉద్యోగస్తులు వారిని విరోధులుగా భావించినా కానీ వాటన్నింటినీ అధిగమించే శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, ఓర్పు, సహనం వీరికి ఉంటాయి. ఈ విధంగా వారి జీవితంలో అత్యున్నత విజయాలను కూడా వీరు సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా వీరు కనుక వీరి జీవితంలో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వారికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శనిదశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సహాయాలను వీరికి చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించనంతకాలం వారు చేసిన మేలు వీరికి గుర్తుంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. వీరి యొక్క ఉద్దేశాలు మంచివే అయినా కానీ ఆచరణలో పెట్టడం మాత్రం కష్టం అని గుర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శివారాధన, ఆంజనేయ స్వామి పూజ వీరికి మేలు చేస్తుంది. అలాగే ప్రతి మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించండి. అలాగే మీకు వీలైనప్పుడు ఒక శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. హనుమంతుడి ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేస్తే హనుమాన్ ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు అనుకూలంగా మారుతాయి. చూశారు కదండి, ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే సింహరాశి జాతకుల యొక్క లక్షణాలు కానీ, వారి యొక్క భవిష్యత్తు కానీ ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.